హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెజెంట్ ఉన్న డేస్‌లో చాలా మంది దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదా! అండ్ ఒక్కొక్క పర్సన్ దగ్గర కూడా 2 బ్యాంక్ అకౌంట్స్ హోల్డ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకేనా? బట్ ఏందంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా అని చెప్పేసి తీసుకునే వాళ్ళే తప్ప బ్యాంక్‌కెళ్ళిన తర్వాత ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా అడగకుండా డైరెక్ట్ మనం బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఓకేనా? బట్ ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా విన్న తర్వాత మీరు బ్యాంక్‌కెళ్ళినప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అడిగిన తర్వాతనే మీరు బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోండి. లేదంటే మీరు బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్‌కి ఏ మాత్రం కూడా గ్యారంటీ ఉండదు. ఓకేనా? సో, అదేంటి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే మీరు బ్యాంక్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏందంటే, మీరు వెళ్లి అక్కడ ఉన్న ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ మేనేజర్ దగ్గరికెళ్లి ఏందంటే, డీఐసీ, జీసీకి మీ బ్యాంక్ అనేది రిజిస్టర్ అయ్యి ఉందా? లేదా? అని చెప్పేసి క్లారిటీగా అడిగాను. ఓకేనా? సో, డీఐసీ, జీసీ అంటే ఏందంటే డిపాజిటరీ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఓకేనా? సో, దీని గురించి క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే, నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో, అప్పుడు మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడొచ్చేసి ఏంది అంటే, ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది. ఏబీ అని ఒక బ్యాంక్ అయితే ఉందనుకుందాం. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసి ఏంది అంటే, ఆ బ్యాంక్‌లో ఇద్దరు పర్సన్స్ అయితే అకౌంట్ అయితే తీసుకున్నారు. ఒక పర్సన్ ఏందంటే 5,00,000 డిపాజిట్ చేసి పెట్టుకున్నాడు. అండ్ ఇంకో పర్సన్ వచ్చేసి 1,00,00,000 డిపాజిట్ చేసి పెట్టుకున్నాడు. ఓకేనా? జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోని మాత్రమే. సో, ఇక్కడొచ్చేసి ఏంది అంటే, ఇన్ కేస్ బ్యాంక్ ఏదైనా చిన్నగా ఏదైనా ఫ్రాడ్ జరిగిందనుకోండి బ్యాంక్‌లో, అప్పుడేమవుతారు వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ ఉంటారు కాబట్టి, సో, దాంట్లో ఫండ్స్ అనేది రైజ్ చేసి మనకు అమౌంట్ అనేది సెటిల్ చేస్తూ ఉంటారు. ఓకేనా? లేదు అనుకుంటే వేరే బ్యాంక్ నుంచి అమౌంట్ అనేది తీసుకొని మనకేందంటే అమౌంట్ అనేది సెటిల్ చేస్తూ ఉంటారు. ఓకేనా? బట్ ఒకవేళ మనం ఏదైతే అకౌంట్ తీసుకున్న బ్యాంక్ అనేది కంప్లీట్‌గా కరప్ట్ అయిపోయిందనుకోండి, ఏదైనా ఫ్రాడ్ ఏదో సిట్యుయేషన్‌లో కంప్లీట్‌గా కరప్ట్ అయిపోయిందనుకోండి, అప్పుడు మన అమౌంట్‌కి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వరు. ఒకవేళ ఆ బ్యాంక్ అనేది డీఏసీ, జేసీకి రిజిస్టర్ అయ్యుంటే మనకు ఆర్‌బీ అనేది గ్యారంటీ అయితే ఇస్తుంది. ఓకేనా? అది మన అమౌంట్‌కి. బట్ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే 5,00,000 డిపాజిట్ చేశారో, ఎవరైతే 1,00,00,000 డిపాజిట్ చేశారు గదా! ఇదేందంటే డిపాజిటరీ ఇన్సూరెన్స్ గనుక మన అమౌంట్ పైన ఉందనుకోండి, ఈ ఆర్‌బీఐ ఏం చేస్తుందంటే, ఓన్లీ అప్ టు 5,00,000 వరకు మాత్రమే మన అమౌంట్ అనేది రిటర్న్ చేస్తుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఆ అమౌంట్ అనేది రిటర్న్ అయితే చేయదు. ఓకేనా? సో, దీంట్లో చూసుకుంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి 5,00,000 డిపాజిట్ చేశారు గదా! సో, 5,00,000 అనేవి వితిన్ 90 డేస్‌లో బ్యాంక్ కరెక్ట్ అయిపోయిన తర్వాత తన అమౌంట్ తనకు రిటర్న్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఈ పర్సన్ అయితే ఎవరైతే 1,00,00,000 అయితే డిపాజిట్ చేసి పెట్టుకున్నాడో, సో, తినకు కూడా 5,00,000 మాత్రమే వస్తాయి. సో, మిగతా 95,00,000 అనేవి తనకు అమౌంట్ అనేది రిటర్న్ అనేది రావు. ఓకేనా? సో, అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి ఏంది అంటే ఇప్పుడు కొంతమందికి ఇంకో డౌట్ వస్తుంది. అన్న ఇప్పుడు నాకు 2 బ్యాంక్ అకౌంట్‌లు అయితే ఉన్నాయి. ఓకేనా? సో, దీంట్లో 5,00,000 డిపాజిట్ చేసి పెట్టుకున్నా, దీంట్లో 5,00,000 డిపాజిట్ చేసుకున్నా. ఇప్పుడు 2 బ్యాంక్స్ అనేవి కరెక్ట్ అయిపోయినాయనుకోండి. ఎందుకంటే ఇప్పుడు 2 కూడా ఆర్‌బీఐకి లింక్ ఉన్నాయనుకోండి. మనకు అమౌంట్ ఎంతొస్తాయి అని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటుంది. సో, గైస్ మీరు సెపరేట్ బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ పెడుతున్నారు కాబట్టి, ఈ బ్యాంక్‌కి సెపరేట్ డిపాజిటర్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఈ బ్యాంక్‌కి సెపరేట్ డిపాజిటర్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది కాబట్టి, సో, దీంట్లో నుంచి 5,00,000 వస్తాయి. దీంట్లో నుంచి 5,00,000 వస్తాయి. ఓకేనా? ఒకవేళ మీరు దీంట్లో 1 crore పెట్టారనుకోండి. దీని నుంచి 5,00,000 వస్తాయి. దీని నుంచి 5,00,000 వస్తాయి. దీంట్లో 95,00,000 పోతాయి. దీంట్లో 95,00,000 అయితే పోతాయి. ఓకేనా? సో, అందుకని చెప్పేసి మీరు ఏదన్నా బ్యాంక్‌లో అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు, ఈ డిపాజిటరీ ఇన్స్యూరెన్స్ ఉందా లేదా క్లారిటీ కనుక్కోండి. ఉంటే ఏందంటే మీరు ఓన్లీ 5,00,000 వరకు డిపాజిట్ చేసి పెట్టుకోండి. సో, లేదు ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే వేరే బ్యాంకులో పెట్టుకోండి. లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ పేరెంట్స్ గానీ, లేకపోతే ఏదైనా ఇలాంటి ప్లాట్స్ తీసుకోవడం గానీ, లేకపోతే గోల్డ్ తీసుకోవడం గానీ, ఇలాంటివి చేస్తే బెటర్ తప్ప, మీరు కంప్లీట్‌గా ఉన్న అమౌంట్ మొత్తమే తీసుకెళ్ళి అందులో డిపాజిట్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే వీలైనంత వరకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆర్‌బీఐ ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారం ఏందంటే, బ్యాంక్ అనేవి మోస్ట్ ఆఫ్ ది కరప్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేవు. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి, దయచేసి వీటినైతే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ప్రెజెంట్ ఉన్న డేస్‌లో ఏందంటే, చాలా ఫేక్ బ్యాంక్స్ కూడా వస్తున్నాయి. అంటే వాళ్ళు కొత్తగా బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసి ఏందంటే, చాలా ఆఫర్స్ ఇస్తారు. బాగా ఇంట్రెస్ట్ ఇస్తాము. మంత్లీ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేసి మీ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తాము అని చెప్పేసి చాలామంది ఏందంటే బ్యాంక్ అకౌంట్స్ తీసుకునేలా చేస్తున్నారు. అండ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేసేలా చూస్తున్నారు. బట్ ఏందంటే ఫైనల్‌గా వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అనేది తీసేసుకున్న తర్వాత వాళ్ళేందంటే మొత్తం బ్యాంక్‌ని ఎత్తేస్తూ ఉంటారు. ఓకేనా? సో, అందుకని ఏదైనా సరే మీరు బ్యాంక్ అకౌంట్‌కెళ్ళినప్పుడు వెల్ నోన్ బ్యాంక్ అకౌంట్ చూసుకొని ట్రై చేయండి. అండ్ అందులోకి వెళ్ళిన తర్వాత కూడా డిపాజిటరీ ఇన్స్యూరెన్స్ ఉందా లేదా క్లారిటీ కనుక్కున్న తర్వాతనే అప్పుడేందంటే మీరు అమౌంట్ అనేది డిపాజిట్ చేసి పెట్టుకోండి. సో, ఎలా పడితే ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ అయితే డిపాజిట్ అయితే చేయకండి. ఇన్ కేస్ డిపాజిట్ చేసుకున్నా కూడా వితిన్ ఒక 15, 20 డేస్‌లో మళ్ళీ తీసుకునేటట్టయితే ఉండండి తప్ప, లాంగ్ టైమ్ ఏందంటే మీరు అకౌంట్‌లోనే ఉంచుకోవడానికైతే ట్రై చేయకండి. సో, కొంతమంది అలాగే పెట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుందిలే అని చెప్పేసి అనుకుంటారు. సో, కొంచెం సేఫ్ అనే చెప్పాలి. కొంచెం భయమనే చెప్పాలి. ఎందుకంటే లిక్విడిటీ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నా కూడా
ప్రాబ్లమే కాబట్టి. సో, ఇది గైస్ ఓవరాల్‌గా నేను ఈరోజు వీడియోలో చెప్పాలని ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీరెవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే సో, డెఫినిట్‌గా ప్లీజ్ ఈ వీడియోతో లైక్ చేసి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అంతేకాకుండా యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో వస్తాయి కాబట్టి, సో, డెఫినిట్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటన్నిటిని కూడా చూడడానికైతే ట్రై చేయండి.